ఊహించండి, ఒక వరం ఆశీర్వాదం కాదు, మృత్యు శాసనమైతే ఒక్క స్పర్శ అంతా బూడిద. భస్మాసురుడికి లభించిన ఆ వరం ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మైపోతారు. మూర్ఖత్వం చూడండి, తనకు వరాన్ని ఇచ్చిన ఆ పరమశివుడినే అంతం చేయడానికి వెంటాడాడు. లోకం వినాశనపు అంచున ఉన్నప్పుడు రక్షకుడు వచ్చాడు, ఆయుధంతో కాదు, అందంతో. కళ్ల ముందు సాక్షాత్కరించింది మోహిని. ఆ సౌందర్యం చూసి కాలం కూడా తలవంచాల్సిందే. భస్మాసురుడు సర్వం మరిచిపోయాడు. వరం, శక్తి, తన లక్ష్యం కూడా. అతని కళ్లలో ఇప్పుడు కేవలం మోహం. పెళ్లి చేసుకోమని వేడుకున్నాడు. మోహిని ఒక షరతు పెట్టింది. నేను చేసినట్టే నువ్వు కూడా నర్తించాలి. మృత్యువు నాట్యం మొదలైంది. మోహిని ఆడుతుంటే ఆ రాక్షసుడు ఆమె అడుగులో అడుగు వేయసాగాడు. అతను ఎంత పరవశించిపోయాడంటే తన చేతుల్లో ఉన్న వినాశనాన్ని కూడా మరిచిపోయాడు. అకస్మాత్తుగా మోహిని తన చెయ్యి తన తలపై పెట్టుకుంది. ఆలోచించకుండా భస్మాసురుడు కూడా అదే చేశాడు. క్షణం నిశ్శబ్దం, ఆపై మంటలు. విశ్వానికే ప్రమాదకరమైనవాడు తన బూడిదలో తనే కలిసిపోయాడు. గుర్తుంచుకోండి, అహంకారం, వ్యామోహం కళ్ళు కప్పేస్తే మనిషి తన వినాశనాన్ని తనే కోరుకుంటాడు. ఊహించండి, ఒక వరం